అబ్బాయి చిన్నబాబు, జమినీ కిరణ్ గారు అందరూ ఉన్నారు ఇక్కడ. మా డాక్టర్ గారు అన్నయ్య, రౌడీ అల్లుడు తీసిన బ్రహ్మాండమైన ప్రొడ్యూసర్లు అందరూ ఇక్కడ ఉన్నారు. చిరంజీవి గారు ఎప్పుడు బ్రహ్మాండంగా ఉండాలి, ఇంకా బ్రహ్మాండమైన ఇంకా చాలా పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ సార్. చిరంజీవి గారికి మా జన్మదిన శుభాకాంక్షలు. మా క్లబ్ తరపున కెఎస్ రామారావు గారు చాలా ఇంత గ్రేట్గా అరేంజ్ చేసి, బాలకృష్ణ గారు ఇంత ఇంట్రెస్ట్ తీసుకుని, వాళ్ళ ఫ్యామిలీ అంతా మొత్తం అందరూ ఆర్టిస్టులే. ఇంత పెన్సిల్ వర్క్ చేస్తూ చాలా రోజులు పట్టి ఉండాలి. ఇంత గ్యాలరీ ఆయన పిక్చర్లు అన్నీ ఇక్కడికి రావటం అనేది చాలా హ్యాపీగా పోయి, ఫ్యామిలీ మెంబర్గా చాలా హ్యాపీగా పోతే ఎగ్జైట్గా ఉంది వాళ్ళంతా. ఈ ఏర్పాట్లు చేసిన మా క్లబ్ మెంబర్స్ అందరికీ, ఎగ్జిక్యూటివ్కి, కెఎస్ రామారావు గారికి, రంగారావు గారికి, తర్వాత కాజా సునారాయణ గారికి, విచ్చేసిన దత్తు గారికి, మన వెంకట్ గారికి, మన గోపాల్ గారికి అందరికీ శుభాకాంక్షలు చెప్పుకుంటూ, ధన్యవాదాలు చెప్పుకుంటూ. హలో, నమస్కారం. పేరు జిఎస్ సాయిశ్రీ, మాది విజయవాడ. ఈరోజు చిరంజీవి సార్ బర్త్డే సందర్భంగా 70 ఫొటోస్ ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. మా ఫ్యామిలీ అందరూ ఆర్టిస్ట్, అందరం కలిసి సార్కి విషెస్ చెప్పాలని ఇలా చేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినందుకు సార్కి థ్యాంక్స్ చెప్తున్నా, రామారావు సార్కి థ్యాంక్స్ చెప్తున్నా. మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ చాలా బ్రహ్మాండంగా తయారు చేశారు ఇక్కడ ఎఫ్ఎన్సిసిలో. ఆ ఫొటోస్ చూడగానే అది ఏ సినిమాలో ఈజీగా గుర్తుపెట్టేటట్టుగా ఉంది, అంత బ్రహ్మాండంగా తయారు చేసిన వాళ్ళకి అందరికీ మెనీ థ్యాంక్స్ అండి మీకు. ఎందుకంటే నేను ఆయనతో స్టేట్ రోడ్ సినిమా చేశాను. పనిచేసినప్పుడు మా సినిమాలో ఏదో అనిపించింది. అట్లా పక్కన మా డైరెక్టర్ గారు గోపాల్ గారు ఉన్నారు. చూసారా గోపాల్ గారు, మన స్టేట్ రోడ్డులో స్టిల్ అన్నాగానే ఈజీగా గుర్తుపెట్టేసాం అనమాట. అట్లా ఇంద్ర చూడగానే ఏ ఫేస్ అయినా సరే అది ఆయన ఫేస్ చూడగానే అది ఏ సినిమాలో ఏదో చెప్పేగల బ్రహ్మాండంగా తయారు చేశారు ఫోటోలు. ఇంత బ్రహ్మాండమైన ఎగ్జిబిషన్ తయారు చేసినందుకు, ఇంత బ్రహ్మాండమైన ఎగ్జిబిషన్ ఎఫెన్సెస్లో పెట్టినందుకు అందరికీ మా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాము. ఇక్కడ ఉందా? రండి. Thank you.